వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. నవరత్నాలు ధరిస్తే అదృష్టమా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా నవగ్రహాల యొక్క ప్రభావం మొత్తం నవరత్నాల్లో ఇమిడి ఉంటుంది. అందుచేత నవగ్రహాల ఉంగరం లాంటిదే కాబట్టి నవరత్న ధారణ కన్నా కూడాను ఏ వ్యక్తి అయితే ఉంగరం ధరించాలి అనుకుంటాడో ఆ వ్యక్తి యొక్క జాతక చక్ర పరిశీలనతో పాటుగా హస్తసాముద్రిక రీత్యా కూడాను అదృష్టం కలిగించేటువంటి రత్నాన్ని ఎంపిక చేసుకొని కట్టుకోవటం వల్ల, చేయించుకొని చేతికి పెట్టుకోవటం వల్ల వేళ్లకు అదృష్టకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. తెలియకుండా ఏ ఉంగరం పడితే ఆ ఉంగరం పెడితే ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. న్యూమరాలజీ, హస్తసాముద్రికం ఈ రెండు కలిసి నిష్ణాతులైనటువంటి సిద్ధాంతులను కలిసి వారు చెప్పిన అదృష్ట రత్నాన్ని మీరు చేతికి ధరిస్తే, మీ వేళ్ళకి ధరిస్తే మీకు అదృష్టం పట్టి తీరుతుంది. దశ తిరిగేందుకు ధరించే ఉంగరం పెట్టుకోవాలి తప్ప అన్నిటికీ కలిపి నవరత్నాలే ధరిస్తాను అంటే మీలో బద్ధకం అనేటువంటిది తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. నవరత్న ఉంగరం కనుక మీ అంతట మీరు చేయించి పెట్టుకుంటే, మీ తండ్రి గారు నవరత్న ఉంగరాన్ని చేయించుకొని పెట్టుకొని ఆయన అనంతరం మీకు గనక దాన్ని ఒప్పజెప్పినట్లయితే మీ తండ్రి గారు సంపాదించిన సంపాదన కన్నా కూడా ఎక్కువ సంపాదన మీరు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా మీరు పెద్ద కుమారుడై ఉండాలి. ఇంటికి రాజు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడికి ఒప్పజెప్పేటప్పుడే నవరత్న ఖచ్చిత కిరీటాన్ని అతని తలపై ఉంచుతాడు. నేను విజయ పొందినటువంటి రాజ్య ప్రాంగణాలలో ఇంతటి గొప్ప విశేషం ఉంది, నీవు దీన్ని మించి మరలా రాజ్యాన్ని సుస్థిరం చేసి సామ్రాట్టువై విరాజిల్లు అని ఆశీర్వదిస్తాడు. అందుచేతనే నవరత్నాలు అనేటువంటి ఉంగరాలు ధరించేటువంటి వాళ్ళు వారి యొక్క ముత్తాత నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, తాత నుంచి కానీ వచ్చినప్పుడు మాత్రమే ధరిస్తే చాలా చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది తప్ప తానంతట తానుగా నవరత్న ఉంగరం చేయించుకొని పెడితే గింగిరాలు తిప్పటమే కాదు, బద్ధకం వచ్చి నేను సంపాదించేది ఏమీ లేదని రోజు పడుకోవడమే జరుగుతుంది. అదే అదృష్టకరమైనటువంటి ఉంగరం కావాలని భావించేవాళ్ళు అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడి అదృష్ట సంఖ్య చూసుకొని దాన్ని బట్టి ఉంగరం కూడాను ధరించుకోవచ్చు. అది శతవిధాలా కూడాను పనిచేసి తీరుతుంది సుమా. ఆ ఉంగరాలు ధరించేటప్పుడు కూడాను అసలు సిసలైన ఒరిజినల్ రాళ్లే ధరింపజేసుకోవటం ఉత్తమోత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క రాయికి డూప్లికేట్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు డూప్లికేట్స్ కాకుండా ఒరిజినల్ రాయి ఉన్నటువంటి ఉంగరాన్ని నిష్ణాతులైన నాబోటి వారి దగ్గరికి వచ్చి తీసుకోవడంలో తప్పు లేదు. ఆర్కియలాజికల్ అండ్ జియాలజీ చదివినటువంటి సిద్ధాంతిని కాబట్టి మీకు ఏ రాయి అదృష్టాన్ని ప్రసాదిస్తుందో చెప్పగల సమర్థత ఉంది. అది మీరు సద్వినియోగం చేసుకోండి, తప్పులేదు. దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలే ధరించండి తప్ప గింగిరాలు తిప్పే ఉంగరాలు మాత్రం ధరించవద్దని మనవి చేస్తూ, భగవంతుని ఉంగరాలు కూడాను ధరించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ భగవంతుని ఉంగరాలు కూడా ఏ వేలికి ధరిస్తే మంచిది అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉంగరం ప్రతి ఒక్క వ్యక్తి తన కుడి చేతి మధ్యవేలికి మాత్రమే ధరించాలి. అలాగే వినాయక ఉంగరం ప్రతి వ్యక్తి కూడాను ఉంగరపు వేలుకు మాత్రమే ధరించాలి. శివపార్వతుల ఉంగరం చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. అలాగే షిర్డీ సాయిబాబా ఉంగరం కుడి చేతి చూపుడు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. ఇత్యాది విషయాలు మీరు గ్రహించి అదృష్టకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు కదూ. మరి సర్వే జనా సుఖినో భవంతు.